హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం ఆరాధన సమయంలోకి వచ్చుండగా అందరం మన మనస్సుల్ని సిద్ధపరచుకుందాం. యేసయ్యతో ముఖాముఖి మాట్లాడబోచుండగా, ఆయన మనతో మాట్లాడుచుండగా ఆయన మన హృదయం చూస్తాడు కాబట్టి, ఆయన మన హృదయాన్ని ఎంతో కోరుకునేవాడు కాబట్టి మన హృదయము ఆయన కోసం సిద్ధపరచుకుందాం. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 1వ వచనంలో చూసుకుంటే, పెంతెకోస్తు అను పండుగ దినమున వచ్చినప్పుడు అందరూ ఒక్క చోట కూడుకొనిరి. మనం ఇలా కూడుకున్నట్టు అపోస్తలులందరూ కూడుకున్నారన్నమాట. అప్పుడు వేగంగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న ఇల్లంతా నిండెను. వాళ్ళు కూర్చున్న చోట పరిశుద్ధాత్మ దేవుడు అకస్మాత్తుగా దిగి బలమైన గాలి వలె దిగి వచ్చాడన్నమాట. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు అంటే, వాక్యం రాయించిన దేవుడు. పరిశుద్ధాత్మ ప్రేరేపణ వల్ల అపోస్తలులు ఎంతోమంది ప్రవక్తలు రాశారు. ఆ పరిశుద్ధాత్ముడు ఇక్కడ దిగి వచ్చాడు అన్నమాట. సో ఇంకా చూసుకుంటే ఈ పరిశుద్ధాత్ముడు ఎవరు అంటే, యేసయ్య చనిపోయిన తర్వాత 3వ దినమున తిరిగి లేపిన దేవుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు. ఆ దేవుడి కోసం మనం ఈరోజు ఎదురు చూద్దాం. ఆ దేవుణ్ణి ఎప్పుడు పంపిస్తాడంటే, మనము తండ్రి నాకు పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఇవ్వు, నాలో నింపు, నాకు పరిశుద్ధాత్మ దేవుడు కావాలి అని అడిగినప్పుడు తండ్రి అంట ధారాళంగా ఇస్తాడంట. సో మన తండ్రి, ఈ లోకంలో ఉన్న తండ్రి మనకి మంచి వస్తువులు ఇవ్వాలని ఎంత ఎదురు చూస్తాడో, మన పరలోకంలో తండ్రి పరిశుద్ధాత్మని మనము హృదయపూర్వకంగా అడిగినప్పుడు ఆయన మనకి మరీ ఎక్కువగా ఇస్తాడు. హల్లెలూయా. ఈరోజు ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనము ఒక చోట కూడుకొని మనం అడుగుదామండి. అలాగే ఇంకో వచనం చూసుకుంటే, మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభజింపబడినట్టుగా వారికి కనబడెను. వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ, ఇప్పుడు అందరూ కలిసి ఈ మాట చెప్తారండి, అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. హల్లెలూయా. ఇక్కడ ఏమని అర్థమవుతుందంటే, మనకి వాక్శక్తి ఇవ్వాలన్నా, అన్య భాషల్లో మాట్లాడాలన్నా శక్తి అనేది పరిశుద్ధాత్మలో ఉంటుందండి. హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మను మనం పొందుకుంటే మనము ఈ లోకంలో శక్తితో నింపబడతాము. మనం ఏదైతే చేసుకోలేకపోతున్నామో అది ఆ ఆత్మ దేవుడి ద్వారా మన జీవితంలో నెరవేరుతుంది. హల్లెలూయా. సో ఆత్మ లేనివాడు నా వాడు కాడు అని బైబిల్లో సెలవిచ్చాడు. ఆ ఆత్మని మనం ఈరోజు పొందుకున్నామండి. హల్లెలూయా. మనము ఈ పాట పాడుచుండగా అందరము ఆరాధించుకున్నాం. ఈ మాటలు మన హృదయపూర్వకంగా పలుకుదాము. మనం కళ్ళు మూసుకొని ఇటు అటు చూడకుండా కేవలం మీరు దేవుడు మాత్రమే ఉన్నారని ఈ మాటల్ని మనము ఆరాధిద్దామండి. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం, కోతకాల దినములివి, తండ్రిని ఆత్మతో నింపుమా. అందరూ కలిసి పాడదామండి. అంత్యకాల అభిషేకం. అంత్యకాలంలో ఉన్నామండి మనం, మనందరి కోసం. కోతకాల దినములివి, తండ్రిని ఆత్మతో నింపుమయ్యా. మండే అగ్నల్లేరా దేవా, అన్య భాషలతో అభిషేకించు, యేసే గాలల్లే నన్ను తాకుమా, జీవనది వలనే ప్రవహించుమా. అందరం కలిసి పడదామండి. మండే అగ్నల్లేరా దేవా, అన్య భాషలతో అభిషేకించు, యేసే గాలల్లే నన్ను తాకుమా, జీవనది వలనే ప్రవహించుమా. అంత్యకాల అభిషేకం. అభిషేకం సర్వజనుల కోసం, కోతకాల దినములివి, తండ్రిని ఆత్మతో నింపుమా. ఎముకల లోయలోనా గొప్ప సైన్యమునే చూడగా, నీ అధికారం దయచేయుమా,
జీవమారమ్మని ప్రవచించేదా. ఎముకల లోయలో ఎముకలలో ఎండిన పరిస్థితిలో మనం ఉన్నామా? గొప్ప అలాంటి సైన్యమునే పరిస్థితి చూడగా మన ఎదురు ఉండగా ఆయన నీకు అధికారం ఇస్తున్నాడు. అధికారం ప్రవచించండి. జీవమారమ్మని ప్రవచిద్దాం. ప్రవచించేదా. Let there be life in our situations. అన్య భాషలతో అభిషేకించు, ఎగసే గాలల్లే నన్ను తాకుమా, జీవనది వలనే ప్రవహించుమా, మండే అగ్నల్లే రా దేవా, అన్య భాషలతో అభిషేకించు. అందరం కలిసి పాడదామండి. ఎగసే గాలల్లే నన్ను తాకుమా, జీవనది వలనే ప్రవహించుమా. కర్మేలు కొండపైన కర్మెలు కొండపైన గొప్ప మేఘమై ఆవరించగా, ఆహాబు భయపడిన అగ్ని వర్షము కుమ్మరించుమా. కొండలాంటి కర్మెలు సమస్య నీ ముందుందా? కొండపైన అలాంటి గొప్ప సమస్యతో మాట్లాడు. మేఘమై ఆవరించగా, ఆ సాతాను భయపడతాడు. అగ్ని వర్షం చూసి ఆహాబు పరిశుద్ధాత్మ అగ్ని వల్ల దిగి వస్తాడు. అగ్ని నోరు తెరిచి వర్షము అడుగుదాం. పరిశుద్ధాత్మతో కుమ్మరించుమా, నింపమని. మండే అగ్నల్లే రా దేవా, అన్య భాషలతో అభిషేకించు అభిషేకించు. ప్రార్థన చేద్దాం. ఎగసే గాలల్లే నన్ను నన్ను తాకుమా, తాకుమయ్యా, ఎగసేగాలవలే. జీవనది వలనే ప్రవహించుమా, ప్రవహించుమా. మండే అగ్నల్లే రా దేవా, అన్య భాషలతో అభిషేకించు. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ఎగసే గాలల్లే నన్ను తాకుమా, జీవనది వలనే ప్రవహించుమా, జీవనది నది వలనే ప్రవహించుమా. సీనాయి పర్వతము సీనాయి పర్వతమందు అగ్ని పొదవలె నిన్ను చూడగా, ఓ ఇశ్రాయేలు దైవమా, మాతో కూడా ఉన్నవాడా. సీనాయి పర్వతమందు సీనాయి పర్వతమందు అగ్ని పొదవలె అగ్ని పొదవలె ఉంటాడు. నిన్ను చూడగా, మన దైవము ఆయన. ఓ ఇశ్రాయేలు మనతో కూడా ఉన్నవాడు. మాతో కూడా ఉన్నవాడా. నోరు తెరుతామని అందరం. మండే సీనాయి పర్వతమందు అగ్ని పొదవలె నిన్ను చూడగా, ఆయన ఓ మన దైవం అండి. ఇశ్రాయేలు దైవమా, మనతో ఉన్నవాడు. నోరు తెరిచి మాతో కూడా ఆయన ఆరాధిద్దాం. ఉన్నవాడా. సీనాయి పర్వతమందు అగ్ని పొదవలె నిన్ను చూడగా, మనకు కావాలి పరిశుద్ధాత్మ అగ్నితో ఓ మనం నింపమని అడుగుదాం. ఇశ్రాయేలు దైవమా, మన దైవం అండి ఆయన. మాతో మనతో కూడా కూడా ఉన్నాడు. ఉన్నవాడా. మండే అగ్నండి. మండే అగ్నల్లే రా దేవా, అన్య భాషలతో అభిషేకించు, ఎగసే గాలల్లే నన్ను తాకుమని తాకుమా, అడుగుదామండి. తండ్రి జీవనది ఆత్మతో వలనే నింపు. ప్రవహించుమా. ప్రవహించుమయ్యా. మండే అగ్నల్లే రా దేవా, అన్య భాషలతో భాషలతో అభిషేకించు అని అడుగుదాం. నోరు తెరిచి అడుగుదాం. ఎగసే గాలల్లే నన్ను నన్ను తాకుమయ్యా అని తాకుమా, అడుగుదాం. నోరు తెరిచి. జీవనది వలనే ప్రవహించుమా. మండే అగ్నల్లే రా దేవా, అన్య భాషలతో అభిషేకించు, ఎగసే గాలల్లే నన్ను తాకుమా, జీవనది వలనే ప్రవహించుమా, జీవనది నది వలనే ప్రవహించుమా, జీవనది నది వలనే ప్రవహించుమా. మండే అగ్నల్లే రా దేవా. అన్య అందరూ కలిసి పాడదామండి. నోరు తెరిచి అందరూ నోరు తెరిచి పాడదామండి. ఎగసే గాలల్లే నన్ను తాకుమా, జీవనది వలనే ప్రవహించుమా. అందరం అలానే మనము తండ్రిని అడుగుదామండి. ఆత్మతో నింపయ్యా, నన్ను నీ ఆత్మతో నింపయ్యా అడుగుదామండి. ఎవరు మౌనంగా ఉండద్దు. మన వాక్యంలోకి వెలుచుండగా నీ ఆత్మతో నింపమని ప్రార్థిద్దాం. తండ్రి నీ ఆత్మతో నింపయ్యా, నీ అగ్నితో నింపయ్యా, పరిశుద్ధాత్మ అగ్నితో నింపయ్యా, అన్య భాషలతో నన్ను అభిషేకించయ్యా. ఎముకల లోయలు నేను ఉన్నప్పుడు, ఎండిన పరిస్థితి నా ముందు ఎదురైనప్పుడు
జీవమా రమ్మని ప్రవచించమన్నావు నైనా. ఈ రోజు నేను జీవము రమ్మని ప్రవచిస్తున్నాను నేను. ఆ సిచ్యువేషన్తో నా పరిస్థితులు నేను మాట్లాడుతున్నాను. మాట్లాడండి. నీ పరిస్థితి ఏదైతే ఉందో దాంతో నువ్వు మాట్లాడి. ఈరోజు నువ్వు మాట్లాడండి, ఆ పరిస్థితి జీవం పొందుకోదు. మీరు ఈరోజు ఏదైతే ఉందో ఎండిన పరిస్థితి, దాంతో మాట్లాడండి. అది అనారోగ్యమా, ఆర్థిక ఇబ్బందులా, ఇంట్లో సతమతమవుతున్న సమస్యలా, ఎండిన పరిస్థితి నీ ముందు ఉంటే జీవమా రమ్మని ప్రవచించుదాం. జీవమా రమ్మని ప్రవచిద్దాం. లెట్ దెర్ బి లైఫ్ ఇన్ అవర్ సిచ్యువేషన్స్. లెట్ దెర్ బి లైఫ్ ఇన్ అవర్ సిచ్యువేషన్స్. కొండ లాంటి అనుభవంలో నువ్వు ఉన్నావా? ఈ కొండ నా ముందు నుంచి వెళ్ళలేదు అని ఎదురు చూస్తున్నావా? ఆ కొండతో మాట్లాడు. ఆహాబు భయపడినట్టుగా ఈ సాతాను వాక్యం నువ్వు ప్రవచించుతున్నాగా అగ్ని వర్షం వలె ఆ సాతాను మీద వచ్చి దేవుడు కుమ్మరించబోతున్నాడు. మాట్లాడు. నువ్వు మాట్లాడకపోతే ఈ సిచ్యువేషన్ వెళ్ళిపోదు. నువ్వు మాట్లాడాలి. ఈ రోజు నువ్వు మాట్లాడందే ఆ సాతాను నేను చూసి భయపడదు. నువ్వు మాట్లాడాలి. సీనాయి పర్వతం ఆయన మనతో అగ్ని పొదవలి ఎలా అయితే ఉన్నాడో, ఆయన మన దైవమని నీవు ఈరోజు ఎరిగితే మాట్లాడాలి. ఆయన మనతో ఉన్నాడు, ధైర్యంగా ఉండు. నువ్వు మాట్లాడు. నీవు మాట్లాడితే జీవం రాబోతుంది. హల్లెలూయా. వాక్యంలోనికి మనం వెళ్చుండగా, అయ్యా నాతో మాట్లాడు, నాతో మాట్లాడు, నా హృదయం నీ కోసం తెరిచున్నాను, నాతో మాట్లాడు. వినగలిగే చెవులు నాకు దయచేయి నాన్న, వినగలిగే చెవు నాకు దయచేయని. నా హృదయం గట్టిగా బండ రాయలాగా ఉందా, దాన్ని తీసివేయనా. మెత్తటి హృదయాన్ని, మాంసపు హృదయాన్ని, నీ మాటలు నా హృదయంలో పడితే అవి జీవింపజేసే హృదయాన్ని దయచేయనైనా. మెత్తటి హృదయాన్ని, వాక్యానికి విధేయత చూపించే హృదయం దయచేయనైనా. వాక్యానికి లోబడే మనస్సు నాకు దయచేయనైనా. వాక్యం మీద నేను క్రియ చేసే మనస్సు నాకు దయచేయనైనా. వాక్యానికి విధేయత చూపించి నా జీవితాన్ని మార్చుకునేలాగా సాయచేయనైనా. నాలో ఏదంటే పాపం ఉంటే తీసివేయనైనా. నాతో మాట్లాడి నన్ను క్షమించునైనా. నన్ను క్షమించు, నా పాపాలు క్షమించు. నాతో నువ్వు మాట్లాడి నన్ను నూతన పరచమని అడుగుదాం. అందరం అడుగుదాం ఈరోజు. యేసయ్య మీకే వందనాలు. ఈ వాక్యంలోనికి వెళ్చుండగా మీరే మాతో మాట్లాడమని, ఆరాధన అంతట్లో మీరే తోడే నడిపించమని, ఇక్కడ ఎవరైతే వాక్యం విత్తబోతున్నారో ఆ దైవజన్ని మీ నోటి బూరలాగా వాడుకోమని, మాతో మాట్లాడమని అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.